శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దక్షిణాయన హేమంత ఋతో మార్గశిరమాస శుక్లపక్ష ప్రస్తుతం షష్ఠి. ఈరోజు ధనిష్టా నక్షత్రం. ధనిష్టా నక్షత్రం అంటేనే కుజుడు అధిపతి కదా, అదే విధానంగా అమ్మవారి నక్షత్రము అని కూడా అర్థం. తదుపరి ఈరోజు శ్రేష్ఠి, స్కంద శ్రేష్ఠి, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రియమైన రోజు. పైగా ఈరోజు ధనిష్టా నక్షత్రంలో శ్రేష్ఠి రావడం మరింత శుభం. ఎందుకంటే కుజుడికి అధిదేవతలు ప్రత్యేక దేవతలు కాకుండా ప్రియమైన దేవతలు అని ఉంటే ఒకటి సుబ్రహ్మణ్య స్వామి, రెండోది దుర్గ. ఎవరికే కుజదోషం ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కూడా కుజదోషం నివారణ అవుతుంది అని జ్యోతిష్య శాస్త్రం, ఫలశాస్త్రంలో లభిస్తుంది మనకి. అలా ఈరోజు మనమందరూ కూడా విశేషంగా ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే నామాన్ని జపించడం వలన శత్రుబాధ తగ్గుతుంది. రెండోది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాము, ధైర్యము వస్తుంది, మరియు ఏ విషయాన్నైనా స్పష్టంగా అర్థం చేసుకుంటాం. ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటాం కదా, అది వెళ్ళిపోయి స్పష్టంగా అర్థమవుతుంది సమస్య. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉండాలి, కానీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే ధైర్యం, సాహసం, అన్ని విషయాల అవగాహన కూడా ప్రాప్తిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామిని స్కంద షష్ఠి రోజు విశేషంగా పూజిస్తూ ఉంటారు. ఇందులో బాలసుబ్రహ్మణ్య అంటూ, షణ్ముఖ అంటూ వివిధ పరంగా ఆ క్షేత్రాలని బట్టి ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనకందరికీ కూడా భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రము మరియు విశేషంగా సర్పయాగం జరిగిన క్షేత్రము, సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన క్షేత్రము కుమారధార. అటువంటి దివ్యమైన క్షేత్రాన్ని ఈరోజు దేవాలయ దర్శనంలో చూద్దాం. ఈరోజు ఆలయ దర్శనంలో కూడా చూద్దాం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234.
040682766622.